జై తెలంగాణ, జై కేసీఆర్. ఎందుకు సడన్గా ఈ మాట అంటున్నారు అనుకుంటున్నారా? ఈరోజు తెలంగాణ అని చెప్పుకుంటూ వెన్ను విరిచి నిఠారుగా నిలబడుతున్న నా యొక్క సహోదరులారా మీకు చెప్తున్నాను, 2014 కంటే ముందు తెలంగాణ అస్తిత్వం అంటే ఏంది, తెలంగాణ పరిస్థితి ఏంది, తెలంగాణ జై తెలంగాణ అని చెప్పడానికి భయపడ్డ రోజుల నుంచి ఇదిరా నా తెలంగాణ అని చెప్పుకునే రోజు తీసుకొచ్చిన వ్యక్తి పేరు ఎవరో తెలుసా? అదే కేసీఆర్. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో ఆయనకు అంకితం ఇవ్వాలనుకున్నాను. ఒక వ్యక్తిగతంగా కేసీఆర్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. 2014 కంటే ముందు కేసీఆర్ ఎలాంటి వాడు, 2001లో ఆయన స్థాపించిన పార్టీ ఏ స్థాయికి వచ్చింది అనేది మీ అందరికీ చెప్పాలి. నీ అస్తిత్వాన్ని ప్రశ్నించినప్పుడు, వలస పాలకులలో నీ ఉనికిని ప్రశ్నించినప్పుడు నీ కోసం మాట్లాడే ఒక వ్యక్తి వచ్చాడు, అతడే కేసీఆర్. అరే మీకు ఏం తెలుసు రాజకీయం అంటే? ఇప్పుడున్న రాజకీయం చూసి ఇదే రాజకీయం కేసీఆర్ని హేళన చేసే వాళ్ళకు చెప్తాను. వ్యక్తిగతంగా కేసీఆర్ గురించి తెలిసిన వాళ్ళకు ఇది 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 నేను చెప్పేది యాక్సెప్ట్ చేస్తారు. నీ ఉద్యోగాలు నీ దోచుకుంటుంటే, నీ ఎక్కడో కంపెనీలో లేబర్ లాగా నిన్ను థర్డ్ గ్రేడ్ పర్సన్ లాగా చూస్తూ ఉంటే వలస పాలకులు నీ గురించి మాట్లాడే ఒక గొంతుగా కావాలని నువ్వు ఏడ్చినప్పుడు ఎవరు లేడు. నువ్వు అరే జై తెలంగాణ అంటే నేను బొక్కలేసేది, తెలంగాణ అంటే హేళన చేసేది. నీ భాషనే నీ అస్తిత్వాన్ని ప్రశ్నించినప్పుడు నీ గురించి మాట్లాడడానికి ఎవరు లేరు. ఆంధ్ర పాలకులు వలస పాలకులు. కానీ అప్పుడు ఉద్యమ పార్టీగా 2001లో స్థాపించిన ఒక జెండా నా వెనుకుందని రొమ్ము విడిచి ధైర్యంగా ముందుకెళ్ళిన యువతలు వలస పాలకుల శవయాత్రలు చేసిన ఒక వ్యక్తికి తెలుసా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఎంతో గొప్పవాడు. ఎక్కడో ఉన్న వ్యక్తి చెప్పిండని ఇక్కడ ఉన్న వ్యక్తిని విమర్శించడం కాదు. నువ్వు వ్యక్తిగతమైన రాజకీయ నాయకుడిగా వ్యక్తిగతమైన కేసీఆర్ని చూడండి. కేసీఆర్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఒక్క శబ్దం, ఒక్క నినాదం ఇస్తే ఇంటి నుంచి ఒక్కటి రమ్మంటే ఇంటింటికి తాళం వేసుకొని వెళ్ళిన ఉప్పెనలాగా వెళ్ళిన తెలంగాణ సమాజానికి తెలుగు కేసీఆర్ చేసిన సేవ ఏంటో. ఒక్కటే ఒక వాయిస్. వరంగల్లో ఇచ్చిన ఒక ఉద్యమ, ఇప్పటికీ యూట్యూబ్లో చూడండి, వరంగల్లో ఇచ్చిన ఒక ఉద్యమ కేక. జస్ట్ ఇంటికించి ఒక్కరు రండి నా ఉద్యమానికి సపోర్ట్ చేయని చెప్తే ఇంటికించి ఒక్కలేంది వరంగల్లో ఇంటింటికి తాళం వేసి ఇంట్లో ఉన్న అందరూ వెళ్ళి ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సాధనకి ముందుకెళ్ళింది. ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిని నింపింది, ఉత్సాహాన్ని నింపింది కేసీఆర్ మాటలు. అరే ఇప్పుడున్న మాటలు కాదురా కేసీఆర్ మాటలు అంటే. మీకు తెలుసా కేసీఆర్ తూటాలంటే ఏంటి తెలుసా? ఇప్పుడున్న సినిమా హీరోలకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ ఒకప్పుడు కేసీఆర్కి ఫ్యాన్స్ అని చెప్పుకునే మాలాంటి వాళ్ళకి తెలుసు కేసీఆర్ మాటలు అంటే ఏంది. అరే ఫోటోను చూసి ఫోటోను చూసి పక్కపలసని వ్యక్తిని చూసి వణికిన రాజ్యాల గురించి మీకు తెలుసు. ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను ఏకం చేసి పార్లమెంటులో నీది అని ఏది లేదని నాది అనే స్థాయికి స్థాపించి తెలంగాణ ఈజమన వాళ్ళతో తెలంగాణ ఒప్పించిన పార్టీ నా తెలంగాణ రాష్ట్ర సమితి. దానికి ఉద్యమంలో ఉన్న పార్టీ గురించి మీకు తెలియదు. ఉద్యమాన్ని ఎలా నడిపించాడు కేసీఆర్ మీకు తెలుసా? నీ అస్తిత్వాన్ని, నీ భాషను నిన్ను హేళన చేస్తున్న సమయంలో నీవు ఎంత చదువుకుంది ముఖ్యం కాదు. నువ్వు జాబ్ చేస్తావా, జాబ్ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి జాబ్ కింద నీకు ఎంత అవమానం జరిగిందో నీకు తెలియదు. ఆ అవమానాన్ని తీర్చిదిద్ది అవమానాన్ని తొక్కలో తొక్కి ఒక 100 మీటర్ల గోతిలో నీ తెలంగాణ అస్తిత్వాన్ని పాతిపెట్టిన వలస పాలకుల నుంచి మళ్ళీ వెలికి తీసి ముందుంచింది నా తెలంగాణ. ఆ తెలంగాణ ఎంతోమంది ప్రాణాలు వదిలారు, ఎంతోమంది ఉద్యమంలో పరిపాలించారు, ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ దానికి ఒకటి చెప్తా ఉంటారు, కేసీఆర్ ఒకటి తెలంగాణ తెచ్చాడా? వాళ్ళందరికీ ఒకటి మాట చెప్పదలుచుకున్నాను. కేసీఆర్ తెలంగాణ తెచ్చాడా, తెలంగాణ తెప్పించాడా అనేది ఎంకసీరు పెడితే, ఒక రైలు నడపడానికి రైలుకున్న భోగి ముఖ్యమా, ఒక రైలు భోగికి ఇంజన్ ఎంత ముఖ్యమో కేసీఆర్ ఉద్యమానికి అంత ముఖ్యం. ఇంజన్ లేనిది భోగి కదలదు, కేసీఆర్ లేనిది ఉద్యమం జరగలేదు. సో మీ అందరికీ ఒకటి చెప్పాను, ఆనాడు స్వతంత్రం కోసం ఉద్యమం చేసిన గాంధీ ఒక గొప్ప మీకు స్వతంత్ర సమరయోధుడు అయితే, మేము చూసిన గాంధీ కేసీఆర్. మేము చూసిన ఉద్యమ స్ఫూర్తి కేసీఆర్. స్వతంత్రం కోసం ఎంతోమంది అసలు భాష స్వతంత్రాన్ని తెచ్చుకోవచ్చు భారతావనికి, కానీ నా తెలంగాణ ఎప్పుడు వెనుకనే ఉండేది. స్వతంత్రం 1947లో భారతదేశానికి వస్తే నా తెలంగాణకి స్వతంత్రం రానికి ఇంక 2-3 సంవత్సరాలు వెనుకబడింది. అప్పుడు కొట్లాడింది నా తెలంగాణ. తర్వాత స్వతంత్రం వచ్చినాక ఆంధ్ర పాలకుల చేతుల్లో, వలసవాదుల చేతుల్లో నా అస్తిత్వాన్ని, నా ఉనికిని బందీగా తెచ్చినప్పుడు దానికోసం ముందుకు కదిలి మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టింది నా తెలంగాణ. నిన్ను అణచనీకి, నిన్ను అసమర్థునిగా చేయనీకి ఎంతో పార్టీలు, ఎంతోమంది ఎన్నో విధాలుగా నీ మీద కుట్రలు పడిన నా తెలంగాణ ఎప్పుడు అస్తిత్వాన్ని ముందుకు తీసుకొని వచ్చింది. ఆ తెలంగాణ అనే పేరు చెప్పుకోనికి ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఒక కేసీఆర్. సో మీకు ఒకటి చెప్తాను, చాలామంది అప్పుడు కూడా జరిగేటప్పుడు 2001 పార్టీ ఉద్యమంగా వచ్చినప్పుడు ఒక్క నినాదం చేశాడు, ఈ పార్టీని
ఆపేసిన, నేను ఉద్యమం నుంచి బయటకు పోయిన నన్ను రాళ్ళతోటి కొట్టి చంపమని చెప్పిండు కేసీఆర్. అరే ఇది ఏ రాజకీయ నాయకుడు చెప్పగలడు? ఈరోజు ఈ ఉద్యమంలో ఉద్యమం చేసింది వాటిని స్వతంత్రంలో భారతదేశం స్వతంత్రం గీయడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలియదు, కానీ నా తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం తీసుకురావడానికి మాత్రం నా కేసీఆర్ పడ్డ బాధ నాకు తెలుసు. నీకు ఒక విషయం తెలుసా? ఆయన ఉద్యమం చేసినప్పుడు తన మీద విమర్శలు చేశారు. ఏంటిదంటే ఇది మీరు తాగారు, నిరాహార దీక్ష చేసేటప్పుడు ఫ్రూట్స్ తిన్నాడు, జ్యూసులు తాగాడు. అరే మీకు మీకు ఒకటి చెప్తానురా, నువ్వు రోజు ఒకటే పూట అన్నం తిని ఒక నైట్ ఒక 10 days ఖాళీ ఉపవాసం ఒకటే రోజు చేయి, నీకు అర్థమవుతుంది బాధ ఎందుకు. నీకు నా బాధ ఏంటంటే తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ కలిసి కేసీఆర్కి జై కొడుతుంటే ఆంధ్ర వలస పాలకులు మాత్రం తనను నిర్వహించాలని చూస్తుంటే వాళ్ళకు వంతబడిన కొంతమంది కుసంస్కారాలకు కుతంత్రాలకు కుతంత్రాలకు బలైన అమాయక ప్రజలకు ఈ విషయం తెలియదు. ఇప్పటికీ చెప్తున్నాను కదా, తెలంగాణ అన్నాడు, జై తెలంగాణ అననివాడు కూడా ఈరోజు తెలంగాణ కేసీఆర్ని విమర్శించు కొంచెం బాధ అవుతుంది. రాజకీయ నాయకుడిగా పక్కన పెడితే వ్యక్తిగతంగా కేసీఆర్ని ఎవ్వడు తెలంగాణ రాష్ట్రం నుంచి పేరును మార్చలేడు. జాతిపిత అనేది బాగా వస్తున్నది ఈరోజు. జాతిపిత అనేది గాంధీజీ ఒక్కడే స్వతంత్రం తెచ్చినందుకు జాతిపిత ఇచ్చారా? గాంధీజీ ముందుండి వెనుక నడిచిన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది స్వతంత్రం కోసం పోరాడినప్పుడు ఒక వ్యక్తికి పేరు వెళ్ళినప్పుడు లేని గొంతు ఈరోజు నా కేసీఆర్. నా తెలంగాణకు జాతిపిత కాదు అని చెప్పే ధైర్యం ఏడుకొని వస్తుంది నీకు. అరే ఈరోజు విమర్శలు చేస్తున్న ఎంతోమంది ప్రతికూల నాయకులు ఆపోజిషన్ కూడా ఆ రోజు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కానీ ఒప్పుకున్న వాళ్ళేరా. తెలంగాణ ఈరోజు తీసుకొచ్చింది ఎవరు? ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నాను, తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ అని ఈ 3 అక్షరాల పదాన్ని ఇప్పుడు కాదు ఇంకా 1000 ఏళ్ళు 1,00,000 ఏళ్ళైనా ఎవ్వడం మార్చలేడు. ఎందుకంటే అది వాస్తవం. నా భారతదేశం ఉన్నన్ని రోజులు ఎలాగ 30 జెండా ఎలాగ ఎగురుతుందో అలాగే నా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్కి మాత్రమే దక్కుతుంది. ఇది ఎవ్వడు ఒప్పుకోకున్నా ఇది నిజం. సో ఈరోజు ఇంకొకటి అభివృద్ధి పథంలో వెళితే అవినీతి పరంగా చెప్తే అవినీతి గురించి మాట్లాడే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, ఎక్కడ లేదురా అవినీతి. నువ్వు చెప్పుకున్న 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో లేదు అవినీతి. నువ్వు పక్కకి వెళ్తే జరిగే నేనే దేశం కోసం మాట్లాడుతున్న పార్టీలో లేదా అవినీతి. ఎక్కడ లేదు అవినీతి. అవినీతిని చూసే ముందు అతను చేసిన అద్భుతాలను చూడండి. అవినీతి ఎంతవరకు కరెక్ట్ ఉందో మనకు తెలియదు. సో రాజకీయ నాయకుల మాటలు నేను నమ్మను కాబట్టి అవినీతి ఉంటే అరెస్ట్ చేయండి, అవినీతి ఉంటే ప్రూవ్ చేయండి. కానీ వ్యక్తిగతంగా ఒక ఉద్యమ నాయకుని విమర్శిస్తే మాత్రం ఈ తెలంగాణ సమాజం ఊరుకోదు. ఒక్క మాటతో సకల జనుల సమ్మె ఎక్కడికి తీసుకెళ్ళింది? సకల జనుల సమ్మెలో ఒకటే ఒక ఉద్దేశంతో ఒకటే ఒక మాట ఇస్తే ఇల్లు నుంచి, ఇంటి నుంచి, బడి నుంచి, గుడి నుంచి, ప్రతి ఒక్క పూజారి నుంచి అందరూ వచ్చి నిలబడిన తెలంగాణ కోసం నిలబడ్డారు. ఆ ఉద్యమ స్ఫూర్తిని ఎవడిచ్చారు? నువ్వు ఇచ్చావా? నేను ఇచ్చాను. కేసీఆర్ అనే ఒక 3 అక్షరాల పదం ఇచ్చింది. ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నా, ఎక్కడో ఉన్న నా తెలంగాణని ఎక్కడికో తీసుకెళ్ళిన ఘనత నా 10 ఏళ్లలో నా కేసీఆర్ ఒక గొప్పతనమే. నీకు రీసెంట్గా వచ్చిన సర్వే ప్రకారం చెప్తా, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా వాటర్ పుష్కలంగా ఉండి పండించే పంట కంటే నా తెలంగాణలో ఎలాంటి బావులు, ఎలాంటి వాగులు వంకలు లేకుండా వచ్చిన వాటర్ని సుస్థిరంగా పెట్టి తెలంగాణ కోసం మిషన్ కాకతీయ లాంటి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్టులు పెట్టి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి వచ్చిన పంటల వల్ల ఈరోజు దేశంలోనే నెంబర్ 1లో ఉంది మన రాష్ట్రం వండించడంలో. ఇంటింటికి నీళ్ళు ఇచ్చాడ్రన్న, ఫ్లోరైడ్ పోయిందిరా. ఎక్కడున్నారా మీరంతా? వ్యక్తిగతంగా విమర్శించడం ఓకే, కానీ ఉద్యమ నాయకునిగా కేసీఆర్ని కొట్టేవాడు, కేసీఆర్ని మించేవాడు ఇవ్వలేడు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, సినిమా హీరోలకు ఉన్న ఫ్యాన్స్ కాదు కేసీఆర్కి ఉన్న ఫ్యాన్స్ ఒకప్పుడు మీరు చూడండి, లక్షలు కాదు. తెలంగాణ ఉన్న 44 కోట్ల మంది కూడా కేసీఆర్ వెంటనే తిరిగి అదిరా కేసీఆర్ ఫాలోయింగ్ అండి. మీకు తెలియదురా, ఒక్కసారి గతంకి వెళ్ళి 2014 నుంచి 2001 మధ్యలో జరిగిన ఒక ఉద్యమ వీడియోలో చూడండి, కేసీఆర్ స్పీచ్ని చూడండి, ఒక్కొక్కటి బద్దలు భాషంగాలు అవుతాయి. జై హింద్, జై కేసీఆర్, జై తెలంగాణ.